స్కామ్ అంతేనా? జరుగుతుంది. నీకంతే తెలుసా? సో అంత స్కామ్ జరుగుతుంది అయోధ్యలో. సో బీజేపీ పార్టీ మాకేం సంబంధం అని చెప్పి అక్కడ లోకల్గా ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆయన ఉన్నాడు, ఆయనకు సంబంధం అన్నట్టు ఈ విధంగా మాట్లాడతారు. అట్లా లేదు. ఒక ఆమెకు ప్రశ్న వేస్తే అవేమన్నా తెలుసా, కాంగ్రెస్ అయినా అంటుంది. వాళ్ళకి నేర్పించింది ఒక్కటి, ఏడ అన్యాయం జరిగితే కాంగ్రెస్ అని వెయ్యాలని నేర్పించారు. అయోధ్య ఉన్నది ఏడా, అయోధ్య ఏ రాష్ట్రంలో ఉన్నది, ఎక్కడున్నది, ఏం కథ అంటే తెలివి వాళ్ళ బుర్రలల్లా మొత్తం నింపింది ఏంది తెలుసా? మిస్మరైజ్ చేసేసి బీజేపీ తప్ప దేశాన్ని పరిపాలించేటోళ్ళు కానీ, దేశాన్ని రక్షించేటోళ్ళు కానీ, హిందువులను రక్షకులుగా మిగిలిన వాళ్ళు బీజేపీ వాళ్ళు అనేది ఏదైనా స్కాములు వాళ్ళు చేస్తే కూడా కాంగ్రెస్ మీద వేసేటటువంటి రకం ఆల్రెడీ వేసేసారు కూడా. అయితే నేను ఒకటి చెప్తున్నా, వాడు ఎవడో ఒకడు మాట్లాడిండు, ఇద్దరు ముగ్గురు కూడా మాట్లాడిండ్రు. సరే నేను వీళ్ళ గురించి మూతోడు జవాబు చెప్తా. ఈ దొంగలు హిందువుల డబ్బులు తీసుకొని హిందువులు దోపిడీ చేసిండ్రు, హిందువులు అదే పైసా హిందువులు తిన్నారు కదా అంటే, అరే దేశమంతా ఎవడదురా, దేశం హిందుస్థాన్ అని అన్నాం మేము. మరి ఈరోజు రేపు పొద్దున నీ ఇంట్లో దొంగలు పడ్డరు, నేను హిందువుని, నేను నీ ఇంట్లో వచ్చి దొంగతనం చేసుకొని పోతా. అయితే నీ ఇంట్లో దోపిడీ చేస్తే నేను హిందువునే కాబట్టి నీ ఇల్లు దోపిడీ చేసినా పర్వాలేదు, నీ పెళ్ళం పిల్లల్ని చంపేస్తా. నేను పెళ్ళం పిల్లల్ని చంపేస్తా కాబట్టి హిందువునే చంపుకున్నాం పర్వాలేదు. హిందూ దగ్గరనే దొంగతనం చేసి హిందువులే బర్బాద్ చేస్తే పర్వాలేదు అనమాట. అంటే ఏంది వీళ్ళ ఉద్దేశం? హిందూ దేవాలయాల్లో హిందువులే దొంగతనం చేశారు అంటే దొంగల్ని ఎంకరేజ్ చేస్తున్నారా, లేకపోతే దోపిడీదారులకు మీరు ఈరోజు ఎంటర్టైన్ చేస్తున్నా? ఎవరిని చేస్తున్నట్ల రవ్వెదవ నాయల్లారా, కనీసం మాట్లాడేటప్పుడు సోయి లేదా వంటి మీద. ఆ బ్రిజ్భూషణ్ అనేటోడు దొంగనా కొడుకు మహిళల్ని, ఆడపిల్లల్ని, వాళ్ళు కూడా హిందువులే కదా, మహిళలు బ్రెజిలర్స్ అనుకుంటున్నారు, రెజ్లర్స్ వాళ్ళు కూడా హిందువులే కదా. మరి వాళ్ళ మీద అఘాయిత్యం చేసి, వాళ్ళ మీద మానసికంగా ఇబ్బంది పెట్టి, వాళ్ళ మానభంగాల మీద ఇబ్బంది పెట్టిన రోజు వాళ్ళు హిందువులని మనకి గుర్తురాలేదు. వాళ్ళకి మళ్ళీ టికెట్ ఇచ్చి గెలిపించుకున్నటువంటి దాతలు వీళ్ళు. అంటే వీళ్ళ ఉద్దేశం అదే, హిందువుని రేపు చేసినా హిందువునే, లేదంటే హిందువుల ఓట్లు హిందువులే వేసుకుంటాం. ఏమన్నా కానీ వాడు మర్డర్ చేసి ఆమె ఉన్నది కదా సాధ్వి, అది బాంబు పెళ్ళిళ్ళ దాంట్లో ఉన్నది. అయినా దాన్ని ఎంపీ చేసి తీసుకొని పోయి పార్లమెంట్లో కూర్చోబెట్టారు. అంటే వీళ్ళకు ఉద్దేశం మర్డర్ చేసినా పర్లేదు, ఏం చేసినా పర్లేదు, నినాదం మాత్రం హిందూని చంపేసి వచ్చి పార్లమెంట్లో కూర్చున్నా కూడా బరాబర్ హమారే హిందూ హై, హిందూకో మార్ దియా, ఆప్కో నై పూछने वाले అని రేపు పొద్దున్న జడ్జికి అడుగుతారు, పోలీసునికి అడుగుతారు. దీన్ని ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నట్లు? అవినీతినే కాకుండా అరాచకాలని కూడా ఎంకరేజ్ చేస్తున్నట్టు. ఆడ పనిచేసేటటువంటి డ్రైవర్ల మీద దొబ్బుడు, చిన్నవి 12 లక్షలు 8 లక్షలు చిన్నవి వాళ్ళ మీద దొబ్బేసి 1,000 కోట్ల రూపాయలు, నువ్వు 2,500 కోట్లు అంటున్నావు తమ్మి, 4,500 కోట్ల రూపాయలకు పై చిలుకుగా దోపిడీ జరిగింది అనేది ఒక అంచనా. 1989లో జరిగినటువంటి అయోధ్య రామ జన్మభూమి ఇష్యూ తర్వాత ఆ దేవాలయానికి కొద్దిగా జనాలు భక్తులు రావడం మొదలయ్యారు. అప్పటి నుంచే దారి మరలుతున్నటువంటి ఆ హుండీలు ఇప్పుడు కాదు, నువ్వు నార్త్ ఇండియాలో చాలా మట్టుకు వెళ్ళు, నువ్వు ఎక్కడైనా దోపిడీనే జరుగుతుంది, ఇట్లాంటివే జరుగుతుంది. వాళ్ళకి అందుకే కరువు కాటకాలు అందుకనే వాళ్ళ దగ్గర మన ఇక్కడి నుంచి తీసుకొని పోయి అక్కడ పెడుతున్నారు రకరకాలుగా. అన్ని చోట్ల వాళ్ళు దోపిడీ, బీజేపీ పరిపాలన ఎక్కడెక్కడ ఉన్నదంటే అక్కడక్కడ డెవలప్మెంట్ కాదు, అక్కడక్కడ అంతా దోపిడీలే జరుగుతాయి. ఇట్లనే మైండ్ ఉండదు వాళ్ళకు. అవునా, ప్రారంభించినప్పటి నుంచి మొదలు పెడితే వెనకాల దాకా పోదాం. భూమి పూజ చేసిన వాళ్ళు బీజేపీ వాళ్ళే, అక్కడ కట్టడానికి